పాపం దళితులుగా పుట్టుడే ఆయన చేసుకున్న నేరమేమో ఉల్లా. మరి ఇంతగానం ఆయన మీద కక్ష సాధింపు చర్య ఎందుకు సారు? నువ్వు పెట్టే బాధకు, నువ్వు అనే మాటలకు పాపం ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ పురుగుల మందు దాగి ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. నువ్వు ఎంతగానో ఇబ్బంది పెడితే ఆ సారు అంతటి ప్రయత్నం చేసుకున్నాడో పాపం. దళితుల మీద మరి ఇంత చిన్న సూప మానసికంగా వాళ్ళని హింసించుడే ఏజెండాగా పెట్టుకున్నారో ఏందో తెలియదు కానీ ఏకంగా ఎస్ఐ మీదనే వేధింపులకు పాల్పడ్డాడట సిఐ జితేందర్ రెడ్డి. సిఐ జితేందర్ రెడ్డి మాట్లాడే మాటలకు వేధింపులకు మనస్తాపానికి గురై శ్రీరాములు శ్రీనివాస్ అనే ఎస్ఐ పురుగుల మందు దాగి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. అయితే శ్రీరాములు శ్రీనివాస్ అనేది ఎస్ఐది వరంగల్ జిల్లా నల్లవేలి మండలం నారక్కపేట గ్రామంలోని ఒక సాదాసీద రైతు కుటుంబంలోటి ఎలాగైనా పోలీస్ అవ్వాలని తన కళను 2014లో నెరవేర్చుకొని విధులు నిర్వహించుకుంటూ తన పని తాను చేసుకుంటూ పోయే వ్యక్తి శ్రీనివాస్. గట్లాంటి శ్రీరాముల శ్రీనివాస్ మీద సిఐ జితేందర్ రెడ్డి రోజు అనరాని మాటలు వేధింపులు చేసుడుతోనే శ్రీనివాస్ మనస్తాపానికి గురై ఏం చేయాలో తెలియక చివరికి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే శ్రీరాములు శ్రీనివాస్ సావు బతుకుల నడిమితల పోరాటం చేస్తుంటే వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పి ఖచ్చితంగా సిఐ జితేందర్ రెడ్డిని సస్పెండ్ చేసే ప్రయత్నం చేస్తామని టిఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చిండు. గట్లని ఈ ముచ్చటను సీఎం రేవంత్ రెడ్డి వరకు తీసుకుపోదామని అన్నాడు. మాజీ ఎంపీపీ బనోసర్ రంగపాని, పోగుల చిరంజీవి, మొక్కల చంద్రమౌళి తదితర టీఆర్ఎస్ నాయకులు అందరూ ఉన్నారు. అయినా సిఐసార్ నీతోటి పనిచేసే ఎస్ఐ నువ్వు ఎంతగానో వేధించినవో గట్ల ఏదించినందుకే సచ్చేటందుకు కూడా సిద్ధపడ్డాడంటే నువ్వు ఎంతటి మహానుభావుని సిఐ జితేందర్ రెడ్డి సారు. గట్ల చేసుడు చాలా తప్పు కదా సారు. ఇప్పటి నుంచి మీ పద్ధతి మార్చుకోవాలి, లేకపోతే జనాలందరూ ఇది చూస్తున్నారు. ఆత్మహత్యలు ఆపాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్, అరికట్టాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లోనే 7 పోలీస్ స్టేషన్లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్గా పనిచేసిన ఒక ఎస్ఐ అశ్వరావుపేట పోలీస్ స్టేషన్లో వాళ్ళ సిఐ జితేందర్ రెడ్డి తర్వాత 4 కానిస్టేబుల్ల నిరంతర వేధింపులు తాళలేక ఉన్నతాధికారులకు పోయి చెప్తే ఉన్నతాధికారులు ఎవరు పట్టించుకోకపోవడం, చివరికి ఎస్పీ గారికి పోతే ఎస్పీ గారు కూడా ఒక వారం రోజుల తర్వాత సిఐని ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పడం, బట్ దాని తర్వాత కూడా సిఐ వేధింపులు ఆగకపోవడం, అవన్నీ తాళలేక ఎవరికి చెప్పినా మరి అక్కడ ఉపశమనం దొరకక ఆదివారం నాడు మహబూబాబాద్ దగ్గరికి వచ్చి పురుగుల మందు తాగిన పరిస్థితి అనేది నిజంగా చాలా చాలా బాధగా ఉంది. నేను మరి నా పోలీస్ డిపార్ట్మెంట్లో నేను కూడా 26 సంవత్సరాలు చేసినా కానీ ఎప్పుడు కూడా ఇలాంటి కేసులు చూడలేదు. అక్కడ స్థానిక సిఐ వేధింపులు, మరి సిఐ మొహం మీద కేస్ డైరీలు కూడా విసిరేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. తర్వాత మిగతా 4 కానిస్టేబుల్ కూడా ఈ ఎస్ఐ గారికి సహకరించకపోవడం వల్ల ఇంకా దిక్కు తోచని పరిస్థితుల్లో మహబూబాద్లో మరి ఆ విషయం తాగినట్టుగా తెలుస్తున్నది. ప్రభుత్వం అంతా కూడా బయటికి అంతా అందంగానే ఉంది, ప్రపంచం ఇక్కడ ఏం ప్రాబ్లం లేదని చూపించడం కోసమే ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీలందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ కుటుంబం వెనక బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఉంటుంది, వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకు అన్యాయం జరగనివ్వమని చెప్తూ మరి శ్రీరాముల శ్రీను గారు వెంటనే కోలుకోవాలని, అదేవిధంగా ఆయన ఈ పరిస్థితికి రావడానికి కారకులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు.